5 మినిట్స్లో రెడీ అయ్యే హెల్తీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ వామాకు బజ్జీలు పల్లి కరివేపాకు చట్నీ కాంబినేషన్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్లో కారానికి తగినంత పచ్చిమిరపకాయలని, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం బజ్జీలు చేసుకునే క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ శనగపిండిలో మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ 1.5 స్పూన్, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బజ్జీలు వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక బజ్జీలు వేసుకునేటప్పుడు మీడియం టు హైకి మార్చుకుంటూ ఉండాలి. వామాకుల్ని శుభ్రంగా కడిగి పక్కకు తీసుకుని ఉంచుకోవాలి. బజ్జీల పిండిలో వామాకుల్ని వేసుకుని 2 వైపులా పిండి పట్టేలా డిప్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పిండిలో ముంచిన వామాకుల్ని ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంట హైకి మీడియంకి మిడిల్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, చేంజ్ చేసుకుంటూ. ఇలా ఫ్రై అయిన బజ్జీల్ని నూనె నుండి తీసుకుని టిష్యూ పేపర్లో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన వామాకు బజ్జీలు రెడీ అయినట్టే. వీటిని మనం ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు, కానీ బెస్ట్ కాంబినేషన్ పల్లి కరివేపాకు చట్నీ. ఈ బజ్జీలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకో, పిండి కలుపుకుని ఉంచుకుంటే తొందరగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు పల్లి కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. చట్నీ కోసం 1 స్పూన్ ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా వేగనివ్వాలి. 4 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వెంటనే ఫ్రై అయిపోతుంది. తర్వాత దీనిలో 1 టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ ముక్కలను కూడా మగ్గనివ్వాలి. కొద్దిగా చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లి కరివేపాకు చట్నీతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు తినడానికి రెడీ.